ట్రాఫిక్ సమస్య తీర్చడంతో పాటు హైదరాబాదులో ఉన్న రోడ్ల భద్రతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక పార్కింగ్ పాలసీ తీసుకొస్తుంది. ఆ పాలసీకి సంబంధించిన డ్రాఫ్ట్ను రవాణా శాఖ సిద్ధం చేసింది. అయితే దీనిపై పబ్లిక్ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు తీసుకున్న తర్వాతనే ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించనుంది. ఎవరైతే అడ్డదిడ్డంగా రోడ్లపై బళ్లను పార్కింగ్ చేసి వెళ్ళిపోతే ఆ వెహికల్స్ను ఈ టో చేసి తీసుకెళ్ళిపోతారు, అక్కడ నుంచి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. అయితే సదరు ఎవరైతే యజమాని ఉన్నారో అతను టోవింగ్ ఫీజుతో పాటు ఆ బండికి సంబంధించిన ఏదైతే పార్కింగ్ ఫీజు పే చేయాలి, గతంలో ఏమైనా చలానాలు ఉన్నాయా, జరిమానాలు ఉన్నాయా, అవన్నీ పే చేస్తేనే వాహనాన్ని ఇస్తారు. దీనికోసం 30 to 45 days గడువు పెట్టారు. ఈ గడువులోపు కనుక ఆ వాహన యజమాని వచ్చి తీసుకెళ్ళకపోతే వేలం ద్వారా అమ్మే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో పలు పార్కింగ్ యార్డ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసుకున్నారు. అక్కడ ఈ పార్కింగ్కు సంబంధించి 2-వీలర్ అయితే 20 to 30 రూపీస్ వసూలు చేస్తారు ఫీజు. అలాగే ఆటో అయితే 30 to 50 రూపీస్ వసూలు చేస్తారు. ఇక బస్సులు అయితే 200 నుంచి 300 రూపీస్ వసూలు చేసేలా పాలసీని డిజైన్ చేశారు.